వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ అంటారు, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని పిలిచారు. అమ్మవారి యొక్క ముక్కు గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ దానికి ఉపమానం ఏమి వేయవచ్చు, అమ్మవారి యొక్క ముక్కుతో పోలికకి ఏ వస్తువుని తీసుకురావచ్చు అంటే, వారికి తోచినంతలో బహుశः వారన్నారు నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఆ నామం కూడా మధ్యలో ఎక్కడ ఆపకూడదు, పూర్తిగా ఒక్కసారే పలకవలసి ఉంటుంది. 16 అక్షరాల నామం. ఇందులో నవచంపకము అంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు. నవచంపక పుష్పాభ అంటే అటువంటి కాంతి కలిగినటువంటి, అటువంటి సదృశమైనటువంటి, నాసాదండ అంటే ముక్కు అనబడేటటువంటి దండము. ఆ ముక్కు పైన ఒక దండము, ఒక పుల్లని ఆశ్రయించినట్టుగా ఉంటుంది కాబట్టి నాసాదండ విరాజిత, అలా శోభిల్లుచున్న తల్లి అని పిలిచారు. ఇక్కడ మీరు ఆలోచించండి, వసిన్యాది దేవతలు అమ్మవారి ముక్కుని పోల్చవలసి వస్తే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఉపమానం నవచంపకమును స్వీకరించారు. నవచంపకము అంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు అని మీకు నేను మనవి చేసి ఉన్నాను. సంపంగి పువ్వు అనేటప్పటికీ లోకంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే, 2 రకాల సంపంగి పువ్వులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ఇబ్బంది లేదు. మనకి 2 రకాలైన సంపంగి పువ్వులు అనుభవంలో ఉన్నాయి. ఒకటి ఆకుపచ్చ సంపంగి, రెండవది సింహాచలం సంపంగి అని పిలుస్తుంటాం. పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగులో ఉంటుంది, అది ఒక సంపంగి. ఈ రెండిటిలో దేన్ని వాళ్ళు ఉపమానంగా వేశారు అంటే, మీరు కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఆకుపచ్చగా ఉండేటటువంటి సంపంగి పువ్వుకి అసలు నాసాదండము అని పిలవడానికి ముందుకి ఒక చిన్న కొమ్ములాగా ఏమీ ఉండదు. ముచిక దగ్గర నుంచే పువ్వు ప్రారంభమైపోయి విచ్చుకుపోతుంది. ఇలా విచ్చుకుపోతే అప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఏదో చైనా వాళ్ళ ముక్కు, నేపాల్ వాళ్ళ ముక్కులు ఉంటాయి, పెద్ద పెద్ద ముక్కులు, అలా ఏదో ఇంత ముక్కు దాంట్లో పెద్ద పెద్ద గుహల్లా కన్నాల్లాగా ఉంటుంది. కాబట్టి దాన్ని పోల్చి ఉండరు అనేటటువంటి విషయం మనకి స్పష్టంగా ద్యోతకం అవుతుంది. వ్యాస భగవానుడు మాట్లాడుతున్నది, వసిన్యాది దేవతలు మాట్లాడుతున్నది సింహాచల సంపంగి పువ్వుతో పోల్చి మాట్లాడుతున్నారు. ఇందులో ఎందుచేత ఆ సంపంగి పువ్వుని ఉపమానంగా వెయ్యాలి అంటే, ఒకటి దాని యొక్క కాంతి. దాని కాంతి ఎలా ఉంటుంది అంటే, అది పూర్తి ఎరుపు కాదు, పూర్తి పసుపు కాదు. తక్కువ ఎరుపు ఎక్కువ పసుపు కలిపినటువంటి మిశ్రమం ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది ఆ పువ్వు. కాబట్టి పసుపు ఎరుపులతో కూడుకున్నటువంటి కాంతి కలిగినటువంటి పుష్పము. అది కూడా నిన్ననో మొన్ననో విరిసినటువంటి పువ్వు కాదు, ఇవాళే విరిసినటువంటి పువ్వు, అప్పుడప్పుడే విరిసినటువంటి పువ్వు. మళ్ళీ ఆ పువ్వు కూడా బాగా విచ్చుకుందనుకోండి, బాగా విచ్చుకుంటే మీకు ఏమవుతుందంటే లోపల ఉన్న కేసరం దర్శనం అయిపోతుంది. కొద్ది కొద్దిగా విచ్చుకున్నది ఏమవుతుందంటే, తామర పువ్వుకి ఏ విధంగా అయితే రేకులు విచ్చుకుంటాయో అలా కొద్దిగా విచ్చుకుని మీరు ప్రయత్నపూర్వకంగా ఇలా పెట్టి చూస్తే కనపడుతుంది. అందుకని ఒక గోడుగా, ఒక దండం ఉన్నట్టుగా ఉండి చిట్ట చివర రేకులు కొద్దిగా విచ్చుకుంటాయి. అందుకే ఆ పువ్వుతో పోలిక వేశారు. ఒకటి అది ఆ పువ్వు యొక్క రూపమునందు, పువ్వు యొక్క రంగుయందు అమ్మవారి యొక్క ముక్కుతో పోల్చడానికి కావలసినటువంటి విశేషణం కొద్దిగా సామాన్య ధర్మం లభించింది. మూడవది ఆ పువ్వుకి ఉండేటటువంటి వాసన. సింహాచల సంపంగి పువ్వుని మీరు వాసన చూసినట్లయితే అదొక గమ్మత్తైనటువంటి సౌరభంతో కూడుకుని ఉంటుంది. అమ్మవారి యొక్క శరీరము కూడా ఒక విచిత్రమైనటువంటి సౌరభంతో ఉంటుంది. మనం ప్రయత్నపూర్వకంగా ఏదైనా అంగరాగమును కానీ సౌరభంతో కూడుకున్న పదార్థాన్ని కానీ ఒంటి మీద అనులేపనం చేసుకోకపోతే ఆ విధమైన సౌరభం ఉండదు, సరికదా చెమట వాసన వస్తుంది. కానీ అమ్మవారి శరీరం అలా కాదు. ఆమె జుట్టు దగ్గర నుంచి అన్ని దివ్యమైనటువంటి పరిమళములు కలిగి ఉంటాయి. కాబట్టి సంపంగి పువ్వు ఎటువంటి వాసన కలిగి ఉంటుందో అమ్మవారి యొక్క ముక్కు కూడా అటువంటి వాసన కలిగి ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికీ ఒక చిన్న ఇబ్బంది ఒకటి వస్తుంది. లోకంలో ఉండే ముక్కులన్నీ ఎందుకు పనికొస్తాయి? వాసన చూడడానికి పనికొస్తాయి. అమ్మవారి ముక్కు, ఆ ముక్కుగా దివ్యమైనటువంటి పరిమళమును కలిగి ఉంటుంది. ఇక్కడ వరకు పెద్ద విశేషమేం కాదు, మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు. కానీ
అమ్మవారి ముక్కు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవలసి వస్తే ఇక్కడే మీరు కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. ఇది మీరు పట్టుకోగలిగితే ఈ నామము చాలా గొప్ప నామము. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ నామమును ఆధారం చేసుకునే సనాతన ధర్మము 1-4 మార్లు నిరూపింపబడి నిలబడుతూ ఉంటుంది. ఈ నామము యొక్క ఫలితమును అనుభవించినటువంటి మహాపురుష జననము లోకమునందు లేకపోతే సనాతన ధర్మము యొక్క శక్తి నిరూపణం జరగదు. ఆ కోణంలో ఆ నామం చాలా గొప్పది. అందుకే ఇవాళ అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి. నేనైతే అసలు ఆ శ్లోకాన్ని అమ్మవారి దర్శనం చేయకుండా చెప్పకూడదని ఇవాళ దర్శనం చేసుకొచ్చి మీ ముందు కూర్చున్నాను. కనుక చూడండి, ఇప్పుడు ముక్కు అనేటటువంటిది మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ముక్కు ఏం చేస్తుంది అంటే, వాసన అన్నది పక్కన పెట్టండి, ముక్కు ఊపిరికి చిహ్నము కదండి. ముక్కు ఊపిరికి చిహ్నం. మిగిలినటువంటివి కళ్ళు చూడడం లేదు అనుకోండి, నిద్రపోయాడు కనురెప్ప వేసేసి ఉంది, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. నాలుక రుచిని తెలుసుకోవట్లేదు అంటే నాలుక యందు రుచి చెప్పగలిగిన శక్తి ఉపసంహారం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ప్రమాదం ఉందా? ఏమీ లేదు, నిద్రపోతున్నాడు. స్పర్శేంద్రియం తెలియట్లేదు, ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు. కానీ ముక్కు ఊపిరిని తీసి ఊపిరి వదిలిపెట్టట్లేదు అనుకోండి, అంటే ప్రమాదం వచ్చేసిందని గుర్తా కాదా? అమ్మ కడుపులో ఈ శరీరం అంతా ఏర్పడుతుంది, కానీ ఈ శరీరము అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత ఇది ఉన్నది అనడానికి ఏమిటి గుర్తు? ఊపిరి పీల్చడమే. ఈ శరీరము అయిపోయినది ఏమిటి గుర్తు? ఊపిరి ఆగడమే. ఇప్పుడు మీరు ఆ కోణంలో చూసినప్పుడు నిరాకారమైనటువంటి అమ్మవారు సాకారమును పొందడానికి ఆధారమేమి? ఆ ముక్కు చేతనే తెలుస్తుంటుంది. ఆ ముక్కు దేన్ని సంకేతిస్తోంది అంటే, నిరాకార స్వరూపిణి అయిన అమ్మవారు, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి అమ్మ ఒక ఆకారమును తాను స్వీకరించడాన్ని ఆ ముక్కు చెప్తుంది. ఒక ఆకారం తీసుకున్న అమ్మవారు ఆ ఆకారాన్ని అక్కడతో పూర్తి చేయడాన్ని ఆ ముక్కు చెప్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని పట్టుకున్నారో లేదో, ముక్కు ఊపిరిని అనగా పుట్టుక, ముక్కు ఊపిరి ఆగిపోవడం, శరీరం పూర్తయిపోవడం, శరీరాన్ని అక్కడతో వదిలిపెట్టడం చెప్తుంది. అయితే అమ్మవారు ఎప్పుడైనా ఒక రూపాన్ని తీసుకుందనుకోండి, మనలా కర్మ కోసం తీసుకోదు ఆవిడ. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చ ఏం ఉండదు. నేను ఇలా మనిషిగా పుడదాము అంటే నా ఇచ్చ ఏం అక్కడ పనికిరాదు. నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది. పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా, ఈశ్వరుడికి కూడా అధికారం లేదు. బహుశః పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ యందు ఒక్కదాని మీదే. ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు, ఆయన ఇవ్వలేడు. ఎందుకో తెలుసా అండి? మీరు ఏ భాష్యమైనా చూసుకోండి, అదే చెప్తుంది. మీరు బ్రతికి ఉన్నంతకాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసు పట్టుకుంటారు. అందుకే గురువులు నీకు స్వప్నంలో ఏమొస్తోందని అడుగుతుంటారు. జాగృతిలో ఉండగా దేన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనిషి ఆఖరణ ఊపిరి ఆగిపోయే ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరి లేకపోతే మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతుండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు. అదే తీర్పు. ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు. ఆఖరి ఊపిరి నాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ ఉంటుంది తప్ప ఈశ్వరుడేం ప్రమేయం పెట్టుకోడు. నీకు మళ్ళీ మనుష్య జన్మనిస్తాను, నిన్ను మళ్ళీ ఇలా పుట్టిస్తాను, అలా పుట్టిస్తాను, ఎక్కడా ఉండదు అలా. అలా ఎవరైనా చెప్తే పరమ దోషభూయిష్టమైన వ్యాఖ్యానము, ఎక్కడా లేదు. శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడలేదు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అని అడిగారు. ఈశ్వరుడు మీకు అనుగ్రహించేది ఏది అంటే
ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తలుచుకుంటే. ఒక సాలెపురికి ఇవ్వాలా, ఒక పావుకి ఇవ్వాలా, ఒక ఏనుక్కి ఇవ్వాలా? ఇస్తాడు. నాకు ఈ పునర్జన్మ ఈ ఫలానాదిగా పుట్టించు, నాకేం సంబంధం లేదని చెప్తాడు. నాకేమి సంబంధం లేదు, అలా ఇవ్వడం కుదరదని చెప్తాడు. కాబట్టి మన చేతుల్లో ఎలా పుట్టాలి అన్న దాని మీద అధికారం ఉందా? ఇలా పుట్టడానికి ఒక ఉపాసన అన్నది ఏదైనా ఉందా? రెండూ లేవు లోకంలో. అలా మీకేం చెప్పలేరు. మీకు తెలియకుండా చేసినటువంటి ఒకానొక కర్మ ఫలితం మిమ్మల్ని ఎక్కడో పుట్టించచ్చేమో, కానీ ఇలా పుట్టడానికి నాకేమైనా ఉంటుందా అండి ఉపాసన అంటే లోకంలో ఉండదు. కాబట్టి మీ పునర్జన్మ యందు కానీ మీరు ఒక శరీరంలో ఉండడం విషయంలో కానీ మీకు అధికారము లేదు. మరి ఏమంటే అయితే మేము ఏమైపోవాలి అంటే ఎదరెదర మీరు చూద్దరు కానీ దీన్ని చిట్ట చివరి నామాల్లో చెప్తారు ఈ రహస్యాల్ని. మంచి జన్మలోకి దేని వల్ల పెడతాడు అంటే బతికుండగా చేసినటువంటి కర్మానుష్ఠానమునందు మనసు ఎంత రంజిల్లింది చూస్తారు. మనసు రంజిల్లడం ప్రధానం, దాని కొరకు కర్మ. మీ మనసు ఎంతగా ఆనందిస్తోంది ఒక పని చెయ్యడంలో, మీ మనసు ఆనందించట్లేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే మనసు ఆనందించడం కోసం ప్రయత్నం తప్ప మనసు ఆనందించని దానికి ఆ చేసినటువంటి పని వలన పెద్ద ప్రయోజనాలు ఏం కలగవు. కాబట్టి మన యొక్క జన్మయందు మనం జన్మని చాలించడమునందు మన యొక్క ప్రమేయము లేదు. ఇది దీన్ని కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు తాపత్రయపడిపోతే మీ జన్మ ఉండిపోతుందా? ఉండిపోదు. మీరు తాపత్రయపడిపోతే మీరు మళ్ళీ కావలసినట్టు పుడతారా? పుట్టలేరు. కాబట్టి జాగరూకత కలిగిన వాడు ఏం చేయాలి? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఈశ్వరోపాసన ఎక్కువగా చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలనం చేసినప్పుడు మనిషికి స్వాతంత్రము లేనిది మళ్ళీ పుట్టుటయందు మరణించుటయందు. అదేంటంటే ఏం చచ్చిపోవాలంటే విషం తాగితే చచ్చిపోమనొచ్చు, మహాపాతకము, ఆత్మహత్య దోషం, చంపడానికి నీకు అధికారం లేదు. అలా చచ్చిపోతే ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి చావడానికి అధికారం లేదు, చావకుండా ఉండడానికి అధికారం లేదు, ఇలా పుట్టడానికి అధికారం లేదు. అమ్మవారి విషయంలో ఇలా పుట్టాలనుకోవడానికి అధికారం ఉంది, ఈ కారణానికి ఈ శరీరాన్ని వదులుతానడానికి అధికారం ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఆ విషయాన్ని. అమ్మవారు ఒకానొక నాడు దక్ష ప్రజాపతి కోరుకుంటే కూతురుగా పుట్టింది. ఏమయ్యా, నీకు నేను కూతురునయ్యాను కాబట్టి అమ్మవారిని కూతురుగా కలిగి ఉన్నవాడు నీకు కీర్తినిచ్చాను, దాక్షాయణి అని నా పేరు నీ పేరు మీదే ఉంటుంది. దక్ష ప్రజాపతి కూతురుని కాబట్టి దాక్షాయణి. ఇప్పుడు కీర్తి ఎవరికి? నీకు. ఎప్పుడు దాక్షాయణి అన్న శరీరం ఉంచుకోవడానికి ఆవిడ ఇష్టపడలేదు. అనారోగ్యం వల్ల లేకపోతే ఇంకో కారణానికో కాదు, ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టింది. ఏదో కడుపు నొప్పి ఎక్కువైపోయిందండి నాకనో, లేకపోతే దరిద్రం అనుభవించలేకపోతున్నానండి అనో, లేకపోతే అప్పులు ఎక్కువైపోయాయండి అనో, ఇలాంటి కారణాలకు కాదు. ఆవిడ దేనికి వదిలిపెట్టింది శరీరాన్ని అంటే దేవతలందరూ కలిసి చేస్తున్నటువంటి దుష్కృత్యమును శంకరుడి ద్వారా ఆపించి పరమశివుడి యొక్క ఆగ్రహము ఎప్పుడుంటుంది అన్నది లోకానికి చవి చూపించాలనుకుంది. నిరీశ్వరయాగం చేస్తే, శివుడి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యగలను నిరూపించడానికి ఆవిడ శరీరం వదిలిపెట్టింది. దక్షుడు నిరీశ్వరయాగం చేస్తున్నాడంటే పోతాబానే అన్నాడు శివుడు. అమ్మవారు శరీరం వదిలిందంటే వీరభద్రుణ్ణి సృష్టించాడు. మీరు విన్నారుగా శివమహాపురాణంలో, సర్వనాశనం అయిపోయింది, దక్షుడి తలకాయ కూడా తెగిపోయింది. అప్పుడు ఏడ్చాక మేక తలకాయ పెట్టి మళ్ళీ యజ్ఞం పూర్తి చేయించాడు. ఇప్పుడు అమ్మవారు కోరుకుంటే ఒక ప్రయోజనం కోసం శరీరాన్ని వదిలిపెడుతుంది, ఒక ప్రయోజనం కోసం శరీరాన్ని తీసుకుంటుంది. ఇది ముక్కు చేత సంకేతింపబడుతూ ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి సిద్ధాంతం. అందుకే అమ్మవారి ముక్కుకి మన ముక్కుకి పోలిక లేదు. ఇప్పుడు ఆ ముక్కు వేరొక చోట ఊపిరి పోసుకుంది అంటే నిజంగా ఆవిడికి పుట్టుకుందా, ఆవిడికి ఊపిరి ఆగడం ఉందా? లేవు. అంటే ఇచ్ఛా, ఆవిడ కోరుకుంది. ఎందుకు కోరుకుంది? ఒకానొక నాడు మేనకా హిమవంతులు, ఆయన హిమాలయ పర్వతాలకి స్వరూపమై ఉన్నవాడు, సమస్త పర్వతములకు రాజు. మేనకాదేవి హిమాలయాల మీద తిరుగుతోంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ విహారం చేస్తున్నారు.
మేనకాదేవి పార్వతీదేవి వంక చూసింది. ఆవిడ అందచందాలు చూసింది. ఇలాంటి కూతురు నాకుంటేనో అనుకుంది. అంతే, యద్భావం తద్భవతి. మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలంతే, ఇచ్చేస్తుంది అమ్మవారు. నేను నీ కడుపున పుడతాను అంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అక్కడ దాక్షాయిణిగా శరీరం వదిలిపెట్టింది, నీకు కూతురుగా వస్తాను, హిమవంతుడి కూతురునవుతాను, హైమవతినవుతాను అంది. పర్వతరాజపుత్రినవుతాను, పార్వతినవుతాను అంది. ఇప్పుడు ఈ పేర్లలో కూడా ఎవరిని ఉద్ధరిస్తోంది? ఆయన్ని ఆవిడ్ని ఉద్ధరిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ జననము చేత ఎవరు శోభని పొందారు అంటే, ఎక్కడ ఆవిడ పుడుతుందో అక్కడ మంగళం, ఎక్కడ ఆవిడ పుడుతుందో ఆ జీవితాలు ధన్యం. ఆ పుట్టడానికి కారణం ఏమిటి? మీ కోరిక. మీరు చిత్తశుద్ధితో కోరుకుంటే జన్మనెత్తవలసిన అవసరం లేని అమ్మ జన్మనెత్తుతుంది. ఇప్పుడు ఈ కారణానికి హిమాలయ పర్వతాలకు అల్లుడు ఎవరయ్యారు? పరమశివుడు అల్లుడయ్యాడు. ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగిందండి. ఎక్కడ పర్వతం, ఎక్కడ పరమశివుడు అల్లుడుగా రావడం, ఎక్కడ అమ్మవారు, ఎక్కడ ఒక పర్వతం. అంటే సంకల్పం చేసినంత మాత్రం చేత అవతల వారి యొక్క భక్తిని కటాక్షించడానికి అమ్మవారు ఒక రూపాన్ని దాల్చి వారి కడుపున పుట్టి వారిని యశోవిరాజితుల్ని చేస్తుంది. ఇప్పుడు ఆవిడ హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హిమవంతునికి కుమార్తెగా వస్తే ఏమి పొందిందండి? ఏమిటంటే దానివల్ల మీకు పెద్ద సౌభాగ్యం అని అడగచ్చు. మీరు చూడండి, ఏమీ తెలియకపోయినా మీ ఇంట్లో చిన్న ఆడపిల్ల దేవీ నవరాత్రుల్లో ఒక చిన్న ఆడపిల్ల పరిగెత్తుకుంటూ మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, అమ్మ బాలాస్వరూపం వచ్చిందని ఓ కుర్చీలో కూర్చోబెట్టి, మనం చేస్తూ ఉంటాం కదా బాలపూజ, ఆ చిన్ని చిన్ని పాదాలకి పసుపు రాసి దానికి లత్తుక పెట్టి పూజ చేసి మెళ్ళో ఓ చిన్న హారం వేసి ఓ బొట్టు పెట్టి చేతికో తాంబూలం ఇస్తే ఆ చిన్ని చిన్ని చేతులతో ఆ తాంబూలం పుచ్చుకొని నోట్లో ఓ మధుర పదార్థం పెడితే ఆ పిల్ల తింటుంటే ఆ పిల్ల అమాయకపు నవ్వుల్లో అమ్మవారే తిన్నది అన్న అనుభూతితో మీరు పరవశించిపోతున్నారు. అందుకు కదండి బాలాపూజ చేస్తున్నారు. మరి మీరు అమ్మవారు నేను పుడుతున్నానని చెప్పింది హిమవంతుడితోటి, తెలియకుండా పుట్టడం కాదు. పోనీ పెద్దదైపోయిన తర్వాత అయ్యో మాకు ఎంత అదృష్టం అండి, మేము పెంచిన పిల్ల పార్వతీదేవా, ఈ విషయం మాకు తెలియలేదు అనుకోవడం కాదు. ఎలా తెలిసింది వాళ్ళకి అంటే, పుట్టక ముందే తెలుసు పార్వతీదేవి పుడుతోందని, లేదా అమ్మవారే పుడుతోందని తెలుసు. ఇప్పుడు అమ్మవారు నిజంగా ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వచ్చింది. నిజంగా వాళ్ళ ఇంటికి ఆడపిల్లగా వచ్చి చిన్ని పిల్ల పట్టులంగా కట్టుకొని పట్టు రవిక తొడుక్కుని ఓ చిన్న పవిట వేసుకుని ఆ పిల్ల ఇంట్లో కదులుతుంటే నిజంగా వాళ్ళు ఎంత పొంగిపోయి ఉంటారో, ఎంత సంతోషపడిపోయి ఉంటారో మీరు ఒక్కసారి ఊహ చెయ్యండి. ఇది దొరకమంటే దొరికేటటువంటి భాగ్యమా? ఇది ఏమంటే అది పెద్ద విశేషం ఏముందండి, అలా అక్కడ పుట్టింది కదండి, అలా వాళ్ళు సంతోషించారు కదండి, వీళ్ళు సంతోషించారు కదండి అని చెప్పడానికి, అమ్మవారే తన కూతురుగా ఉంది అని తెలిసి ఇలా రా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించి బుగ్గలు పునికి గడ్డం పట్టుకుని అమ్మవారి యొక్క మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకుని పరవశించిపోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? గొప్ప బీజాక్షరాల్ని ఉపాసన చేసి మంత్రసిద్ధులైనటువంటి మహాపురుషులు అమ్మవారి యొక్క అంగుష్టానికి ఉన్నటువంటి గోటి కాంతిని దర్శనం చేయలేకపోయారు. అటువంటిది ఆ పిల్లని నా పిల్ల అని ఒడిలో కూర్చోపెట్టుకోవడం అంటే మాటలా? ఎటువంటి భాగ్యాన్ని పొందాడు హిమవంతుడు, తెలుసు వచ్చినది అమ్మవారని. ఈ భాగ్యానికి గుర్తా ముక్కు, పోగొట్టుకున్న భాగ్యానికి గుర్తా ముక్కు. నీకు ఆ భాగ్యం ఎప్పుడు పోతుంది? అమ్మవారి అనుగ్రహం, ఈశ్వర నింద చేస్తే పోతుంది. తనని ఏమైనా అన్నా ఆవిడ పట్టించుకోదు. కానీ పరమశివుడి జోలికి వెడితే ఆవిడ అంతటి మహాపతివ్రత. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆవిడ ఎంతటి మహారాజ్ఞి అయినా ఆవిడ పతివ్రత, మహాపతివ్రత. శివనింద చేశావో అమ్మవారి యొక్క అనుగ్రహము నీ యందు లుప్తమైపోతుంది. ఆ ముక్కు చెప్తోంది. ఒక్కసారి పరమ సంతోషంగా అమ్మా నువ్వు మా అమ్మాయివమ్మా అనుకుని ఒక పిల్లలో చూసి ఒక బట్ట పెడితే అది అమ్మవారికి చెందుతోంది. ఒక సువాసిని వంక చూసి అమ్మవారు మా ఇంటికి వచ్చిందని నువ్వు ఇంత బొట్టు పెడితే అది అమ్మవారి లలాట మనకు తగులుతోంది. ఆ బొట్టు
నువ్వు చూడడంలో ఉంది. నువ్వు చూడగలిగితే ఆ స్థితిని పొందుతావు. చూడగలిగి చెయ్యడం కాదు. అమ్మవారిని తెలిసి పిలిచిన వాడు ఎంతటి భాగ్యాన్ని పొందుతాడు. ఇది పొందాడు హిమవంతుడు. దీనికి పరవశించిపోయారు పోతన గారు. ఆయన అంటారు, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పిలిచాట హిమవంతుడు. పిలవడంలో ఎవరైనా పిల్లని పిలిస్తే తాను పెట్టుకున్న పేరుతో పిలుస్తాడు. ఏదో నా కూతురికి శ్రీవల్లి అని పేరు పెట్టుకున్నాను అనుకోండి, వల్లెమ్మ వల్లెమ్మ అని పిలుస్తాను. లేకపోతే ఒరే వల్లెక్క ఎక్కడున్నావురా అంటాను. లేకపోతే ఒరే వల్లెమ్మ ఇలారా అంటాను. తప్పితే ఇంకొకలా పిలవడం కుదరదు కదా. కానీ హిమవంతుడేమని పిలుస్తున్నాడు, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి. నరుల చేత, దేవతల చేత, సురల చేత, అసురుల చేత పూజింపబడినటువంటి పాదపద్మములు కలిగిన ఓ తల్లి, నా ఇంట పిల్లలా తిరుగుతున్నావా అమ్మా? నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త. నిన్న శంకరాచార్యుల వారు విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అన్నట్టే ఇవాళ హిమవంతుడు అంటున్నాడు, అమ్మా నువ్వు కరుణాపూరిత మానస, ఎంత కారుణ్యమమ్మా, ఏం తపస్సు చేశామమ్మా మేము, కోరుకున్నంత మాత్రం చేత మా ఇంట కూతురుగా పుట్టావా తల్లి. కరుణాపూరిత మానస తల్లి, నువ్వు త్రినయని కళ్యాణయుక్త, నువ్వు 3 కన్నులున్న దానివి, ఎప్పుడూ కళ్యాణములు చేసేటటువంటి దానివి. నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అన్నాడు. ఆగమవందిత, వేదములు తెల్లవారగానే వెళ్ళి శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అంటాం కదా. వేదమాత వెళ్ళి అమ్మవారి యొక్క పాదపద్మములకు నమస్కారం చేస్తుందిట. వేదముల చేత నమస్కరింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి ఓ తల్లి అని పిలవడం. కాబట్టి అటువంటి తల్లి ఇప్పుడు కూతురై తిరుగుతోందని తెలిసి పిలిచి ఆ పిల్లని చేతులతో పట్టుకుని ఒడిలో కూర్చోపెట్టుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందినటువంటి హిమవంతుడు తన ప్రయత్నం చేత పొందాడా, అమ్మవారి కారుణ్యం చేత పొందాడా? ఆ కారుణ్యము మిమ్మలను ఇంతటి యశోవిరాజుతుల్ని చెయ్యగలదని చెప్పగలిగినటువంటి ముక్కు. చిత్రం ఏమిటంటే, కూర్చోపెట్టుకుని పొంగిపోతున్నాడు. ఆయన అంటున్నాడు హిమవంతుడు అంటే, నిజంగా ఆ ముక్కుని ఒక్కసారి సరిగ్గా చూసి నమస్కరించగలిగినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో చూపిస్తోంది ఆ ముక్కు. ఆయన అంటున్నాడు, అమ్మా నేను నీకు తండ్రిని. నేనెవరు? హిమవంతుణ్ణి. నేనెవరు? ఒక కొండనమ్మా. నేనొక్క కొండని. కొండ అయినటువంటి నాకు నువ్వు కూతురు అయ్యావు. నువ్వెవరు? పిల్లలా కనపడుతున్నావు కానమ్మా నువ్వెవరో నాకు తెలుసు. నీయందె సకల గిరులును, కొండలన్నీ నీలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వో ఈ కొండ కూతురయ్యావు. ఎంత చిత్రమైన విషయం అమ్మా. నీయందె సకల గురులును, నీయందె మహార్ణవములు నిలయుం జగములు, నీయందె ఉద్భవించును, నీయందే అడగియుండు నిరుపమమూర్తి. అమ్మా సముద్రాలు నీలో ఉన్నాయి, పర్వతాలు నీలో ఉన్నాయి, బ్రహ్మాండములు నీలో ఉన్నాయి. అటువంటి తల్లివి ఇవాళ భక్త సులభవై నాకు కుమార్తెగా జన్మించావమ్మా. అటువంటి తల్లి నాకు కూతురుగా పుట్టింది. అన్నిటికన్నా నేను పొంగిపోతున్నది దేనికో తెలుసా? గిరులలోనొక్క గిరి అయిన నా పేరు వెలయజేసి విపుడు జలజనయన, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. ఏమి మాట అండి, నాకు ఎంత ఇష్టమో ఈ పద్యం అంటే. గిరిలోన ఒక్క గిరినైన నా పేరు వెలయజేసి విపుడు జలజనయన. ఆడపిల్లని చక్కగా అలంకారయుక్తం చేసి శాస్త్రీయమైనటువంటి కన్యాదానం చేస్తే, అలా చేసే అదృష్టాన్ని కన్యాదాతకిస్తే, అటువంటి స్వేచ్ఛని వాడికిస్తే, అలా కన్యాదానం చేసినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా అండి? ఇక్కడ నుంచి నువ్వు గింజలు బ్రహ్మలోకం వరకు పేరిస్తే ఎన్ని నువ్వు గింజలు ఉంటాయో అన్ని వేల సంవత్సరములు బ్రహ్మలోక నివాసం ఇస్తారు. కన్యాదానం అంటే మాటలు కాదు, అంతటి స్థితిని ఇవ్వగలిగినటువంటిది కన్యాదానం. దేనికి ఇస్తారు? ఇన్ని వేల సంవత్సరములు అయ్యేటప్పటికీ అసలు ఇప్పటి మనుషులు కానీ ఇప్పటి స్థితి కానీ ఇక్కడేం ఉండదు. ఆ తర్వాత వడ్డు గింజలు పేర్చుకుంటూ సూర్యలోకానికి ఎడితే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అక్కడ నివాసం ఇస్తారు. ఇన్ని వేల సంవత్సరములు దాటిపోతుంటే
వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అందరూ మీరు ఎప్పటి నుంచి ఉన్నారంటే అబ్బో నేను వచ్చి 25,000 సంవత్సరాలు అయింది రండి ఇలాగే ఉంటున్నాను ఈ లోకంలో సంతోషంగా నేను చాలా సీనియర్ని నాకు అన్నీ తెలుసు అంటే దేనివల్ల వచ్చారు మీరు అంటే కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నప్పుడు కన్యాదానం చేశానండి అంటే ఎంత గొప్ప విషయం చూడండి. గిరులలోనొక్క గిరి అయిన నా పేరు వెలయ చేసి తివిటులు జలజనయన. నేనైతే నాకు అనుసంధానం చేసుకుని చెప్పుకుంటున్నాను, ఆడపిల్ల ఉన్న ఏ తండ్రి అయినా ఇలా మురిసిపోవచ్చు. నా పేరు వెలయ చేశావు కదమ్మా, నీ వల్ల కదమ్మా హిమవంతుడు ఇంత గొప్పవాడని పేరు, లేకపోతే అన్ని కొండల్లో నేను కొండని నాకేముంది తల్లి గొప్ప. కాబట్టి నీకు తండ్రినైతే నాకు ఇంత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. అందరికీ తల్లివి నువ్వైతే నీకు తండ్రిని నేనన్నాడు. అందరూ అమ్మా అమ్మా అని పిలుస్తారు, నేను పిల్ల రా అంటున్నాడు. ఇంతకన్నా అద్భుతం ఏముందమ్మా లోకంలో. నేను నిన్ను అమ్మా ఇలా రా అని పిలిస్తే జగదంబగా అమ్మ రా అన్ను, కూతురిగా అమ్మ ఇలా రా అంటాను. నా కూతుర్ని పిలుస్తున్నాను అనుకోండి, అమ్మ ఇలా రావే అంటాను. అమ్మ ఇలా రావే అన్నప్పుడు నేను దానిలో అమ్మతనాన్ని చూసి నేను అమ్మ అని పిలవట్లేదు, నా కూతుర్ని అమ్మ అని పిలుస్తాను. అందరూ నిన్ను అమ్మ అమ్మ అని పిలుస్తారు, నేను కూతురిగా అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను. ఏమద్భుతం ఇది, లోకంలో ఎక్కడైనా ఉంటుందా? అందరికీ తల్లివా, నాకు కూతురివా, ఏమి స్థితినిచ్చేసావమ్మా నువ్వు. ఇది నా సాదండం. ఇది అమ్మవారి ముక్కు వంక చూసి పరవశించి నమస్కరించిన వాడు పొందగలిగినటువంటి అదృష్టం, లేదా అటువంటి అదృష్టం పొందిన వారికి సంకేతం ఆ ముక్కు. కాబట్టి ఈ మాట అంటే మీరు ఒకటి ఆలోచించండి, అయ్య బాబోయ్ ఏమిటి ఈయన ఒక్కడికే కూతురైనట్టు ఇంత ఆనందపడిపోతున్నాడు, ఈ పిల్ల నాకు కూతురే కదా, నేనెంత అదృష్టం పొందాలి. ఎవరికుంటుంది ఈ బాధ? మేనకాదేవిది. ఆవిడంది, అమ్మాయి ఏమిటి ఆయన ఒక్కడే అలా పిలుస్తున్నాడు నిన్ను, ఏదో పెద్ద పెద్ద పద్యాలు వేసేసి నరదేవాసుర పూజితం ఘృజుగళా నారాయణీ శంకరి కరుణాపూరిత మానసాత్రణయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని అంటున్నాడే. నాకు మాత్రం తెలియదా నువ్వెంత తల్లివో, నేను పిలుస్తాను చూడండి అంటే పరవశం. నా కూతురు ఇంత గొప్పది, నేను అలా పిలవడానికి అధికారం ఉన్నదాన్ని. ఆవిడంది, రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని. ఎవరినండి? కూతుర్ని. ఇంకా పెళ్ళవలేదు, పెళ్ళవని కూతుర్ని తల్లి ఏమంటోంది? కైలాస రాజపత్ని. అంటే ఆవిడ ఎక్కడ పుట్టినా ఆయనకే చెందుతుందని తెలుసుకుంది. కాబట్టి ఆవిడ యొక్క జననమునందు ఎంత రహస్యం ఉందో మీరు చూడండి. అవి ఇచ్ఛా స్వీకారము ఆ జన్మములు. కాబట్టి రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహంకాళి రావో సరోజక్షి రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ మత్తేభ రాజగమన అనుచు పెక్కుగతుల అంకించి అంకించి తగిలి మేనకాఖ్య తన్ను పిలువ తండ్రి చెయ్యి డిగ్గి తద్దయు వెట్కతో కామినీలలామ గౌరియపుడు. రా ఓ సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మచేత పూజింపబడేదానా, కైలాసరాజు అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలా, శ్రీ మహావిష్ణువు చేత నతులు అందుకునేటటువంటి దానా, రా యవ్వన రాజ్యలక్ష్మి రా. ఆవిడ యవ్వనంలో ఉందా? చిన్న పిల్లగా ఉంది. పొంగిపోయి ఈవిడికి తల్లినైపోయాననుకుని పిలుస్తుంటే ఆ చిన్న పిల్ల ఒళ్ళో కూర్చుని తండ్రి దగ్గర ముద్దులాడబడుతున్నటువంటి తల్లి చెంగున దూకి తండ్రి చెయ్యిలా విడిపించుకుని అమ్మ దగ్గరికి బుడిబుడి నడకలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందిట. వెళితే పోతన గారు ఇక్కడ దర్శనం చేశారండి. ఏమి భాగ్యం అమ్మా, ఇక్కడ కూర్చోవడమా, చూసి పిలవడమా, పిలిస్తే వచ్చేయడమే, అందున పరుగు పరుగున వెళ్ళిపోయి మా అమ్మ అని ఒళ్ళో పడిపోవడమా, ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకుని ఒళ్ళో మేనక కూర్చోబెట్టుకోవడమా. ఏమి భాగ్యం ఈ భాగ్యం, ఏ మాటలా అటువంటిది కలగడం అంటే అని పోతన గారు అంటారు. కలహంస నడలొప్ప గంటల రవమొప్ప రంజిల్లు నూపురా రవమొప్ప పాటించి కట్టిన పట్టు చిందియొప్ప బాలచందుల మీద పయ్యదొప్ప కంఠహారములొప్ప కరకంఠములు నొప్ప
గడగ కెయూరాది తొడవులొప్ప సన్నపు నడుమొప్ప సవరైన పిరుదులొప్ప లలిత కనక కుండలములు నొప్ప వాలు చూపులొప్ప నీలాకములొప్ప భూతితోనుదుట త్రిపుండ్రములు నొప్ప చిరుత ముద్దులొప్ప చెక్కిట మెరుగొప్ప తరుణి చేరవచ్చే తల్లి కడకు. వేసుకున్నటువంటి కంకణములు గలగలగలగల చప్పుళ్ళవుతుంటే, పెట్టుకున్న గజ్జెలు చప్పుళ్ళవుతుంటే, చిన్న వడ్డానపు మువ్వలు చప్పుడు చేస్తుంటే, వేసుకున్న చిన్న పవిటతోటి, కట్టుకున్న పట్టు పావడాతోటి, చెవులకు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఇలా ఊగుతుంటే సంతోషంగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెడితే 2 చేతులు పెట్టుకుని ఎత్తి ముద్దిడుకొని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుందిట. ఎంత భాగ్యం ఇచ్చింది! ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఇంకో దుర్మార్గుడు. దేనికి పోగొట్టుకున్నాడు? ఈశ్వర నింద చేసి. దేనికి పొందాడు? నువ్వు నా కూతురు అయితే చాలమ్మా అని అడిగినందుకు. ఇంతే అమ్మవారి దగ్గర. మీరు అడగాలి కానీ అది చిన్న కోరికలా కనపడుతుంది, కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు. అటువంటి స్థితిని పొందారు. కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే, ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద. అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా అండి? ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది, తల్లిగా ఆడించింది. ప్రేమని జ్ఞానాన్ని రెండిటిని అలాంటి పెట్టింది.